రైట్ మామ పోయేస్తా మరి. అరే అరే నువ్వు నడు, నా రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ నాకు కనిపించరా. నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేసి నీ రూమ్ కట్టానాలే అని నీ నోట్లో బర్రె గొద్దలు పెడతా నేను. సరే పోతానా సడన్ గా నడు వీడికి వెళ్ళి అయిపోయింది నీతో నాకు ఫ్రెండ్షిప్ అయిపోయింది. నడువు లేదు దెంగ ఏమింటల్ ముఖం కూడా పోతాను వర్రకు. సరే బాయ్ పోతాను. సడన్ గా ఫ్రెండ్ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? మామ నమస్తే. అరే నేను రా. అరే 5 సంవత్సరాల ముందు 5,000 తీసుకున్నా, ఇంకా ఇయ్యలే. అది నేను రా అఖిల్ గాని. అదే మామ ఇట్లా అయితే నువ్వు హైదరాబాద్కి వస్తాను ఒకసారి అన్నావు కదా, గుర్తున్నా? నా రూమ్లో వేకెన్సీ ఉన్నది, నువ్వు ఏమైనా వస్తావేమో అని. హలో 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 మామ. అరే అరే నేను రా. హలో అరే 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 హలో నువ్వు ఎవరిని తింటాను? హలో అరే అమ్మా, ఇవన్నీ సామాన్ అంతా ఏంది ఇంత గలీజ్ కలిగిందా? జర్రి జర్రి హలో మామ చెప్పురా. అవునా? ఎప్పుడు? సూపర్ సూపర్ రా. అరే అరే మంచిదిరా. అరే నీకు ఎప్పుడో చెప్పినా, అరే హైదరాబాద్ వస్తే సెట్ అవుతాం రా, హైదరాబాద్లో మంచిగా. నీకు ఎంత మంచిగా చెప్పినా నేను అప్పుడే. 2 సంవత్సరాలు అవుతుంది నీకు చెప్పి. మంచి డిసిషన్ తీసుకుంటాం అనుకోలేరా లైఫ్లో. అరే నా రూమ్లో వేకెన్సీ ఉన్నది మామ, తెలుసా నీకు? ఎట్లుంటుంది తెలుసా నా రూము? నువ్వు వచ్చావు అనుకో ఇట్లా స్వర్గమే. ఇట్లా ప్రశాంతంగా ఉంటుందిరా లోపల. నువ్వు బయటికి అస్సలు బయటికి అమ్మతో చెప్తానా, బయటికి పోను. నా రూమ్లోకి వెళ్ళి బయటికి పోను. మన సామాన్ రైస్ కుక్కర్, అది గ్యాస్ సిలిండర్లు అన్నీ ఉన్నాయి. మొత్తం పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్ ఉన్నది తెలుసా మన దగ్గర. మీ ఇంట్లో కూడా అంత పెద్ద గ్యాస్ సిలిండర్. ఇండక్షన్ స్టవ్ ఉన్నది. ఎప్పుడేం చూసినావు ఇండక్షన్ స్టవ్? మనకు కూలర్ కూడా అవసరం లేదు, అంత చల్లగా ఉంటుంది. కూలర్ ఉంటే బొక్క ఇంకా పైసలు మనకి. డైరెక్ట్ వచ్చి చూడు మామ రూమ్. ఇప్పుడు వీడియో పంపించింది అనుకో, మంచి ఫోన్ ఖరాబ్ అయింది. ఫోన్ గలీజ్ అయిపోయింది ఫోన్ అంతా. అది మొన్న దొడ్డి బాత్రూమ్ పోతా అంటే అలా పడ్డది, డిస్ప్లే పోయింది, అంతా ఖరాబ్ అయిపోయింది. నువ్వు డైరెక్ట్ ఫస్ట్ 2 కొట్టేసి రా, సరేనా? సరే. హలో హలో అరే మామ, నేను రైల్వే స్టేషన్కి వచ్చినారా? మెట్రోకి డైరెక్ట్కి వచ్చేసి లొకేషన్ వచ్చిన. అన్న తెలియదురా అది. అరే మరి ర్యాపిడో బుక్ చేసుకుంటా. నువ్వు రారా, నీకు వచ్చినాక లొకేషన్ పెట్టా. కానీ అదే నేను పెట్టాను, నేను వేరే పనులు నేను పెట్టాను, చాలా ఇంపార్టెంట్ పనులు. వచ్చినాక ఫోన్ చేయాలి. అరే మరి ఎక్కువగా ప్రెస్ చేస్తూ కాకుండా సున్నితంగా కలపండి. ఇలా సాఫ్ట్. అరే అంత నువ్వు ఎల్లెళ్ళకో తీసుకోపోతాను. అసలు రూమ్ ఏడున్నదిరా? ఏంది అదంతా కింద మూర్లకి వెళ్ళి తీసుకొచ్చినావు నన్ను. ప్యాలెస్ లోపలికి పోతా అంటే ఎట్లుంటుందిరా? మొత్తం అంతా ఆగమాగా ఉండాలి. ఎన్ని మెట్లు ఎక్కి ఎన్ని లిఫ్ట్ ఎక్కి పోవాలి. నువ్వు ప్యాలెస్లో కట్టావు మామ, అది గుర్తు పెట్టుకో. నువ్వు దాను. అరే నువ్వు ఏందోరా. ఇదిరా మన రూమ్, మంచిగా ఉన్నది కదా? అదే లత్కో. ఆడేం చెప్తాను, లోపల రారా. అలా మంచిగా ఉన్నదా? ఎట్లా అనిపిస్తుంది? లోపల రా. అమ్మా ఎట్లున్నారా? ఏంద్రా ఈ వాసన?
ఏందిరా ఏం రూమ్ రా ఇది? నాకు ఏం చెప్పినావు? ఏంది ఇదంతా? అట్లాంటివేందా? మంచిగా ఉన్నది కదా. అరే 10,000 దేనికి అడిగినావురా? ఈ రూమ్ కి 10,000 ఏంది? చెమటలు అత్తనే ఉన్నాయి. ఫ్రెష్ ఆపు, ఫ్రెష్ యాక్, ఫ్రెష్ యాప్ మాట్లాడదమ్మా. అమ్మ ఏమైంది బే? అట్లా ఎట్లా చెప్పే బుద్ధి అయిందిరా ప్యాలెస్ అని? అంత నోట్లకి వెళ్ళి ఎట్లా వచ్చిందిరా మాట? నేను ఏమో అనుకున్నా. 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఏదిరా? ఫ్లాట్ 3 బెడ్రూమ్ ఏడా? ఈ సందులో ఏడా పెడతావు? నువ్వు ఏమనుకుని చెప్తున్నావురా నాకు? ఎందుకు అబద్ధాలు చెప్పినావు అలా? అరే నువ్వు మరి ఇట్లున్నా అని చెప్తే వచ్చేటోను అరా? నువ్వు నాకు రెంట్ కొట్టేటోను మరి ఇట్లున్నా అని చెప్తే? ఎందుకే అది అబద్ధం చెప్పిరా మరి? అరే అయితే అబద్ధాలు చెప్తావు ఆరా? అరే నీ అమ్మ, నువ్వు నీ రెంట్ కోసం నన్ను బుగ్గగానే చేసినావు రమ్మ. ఏసీ అన్నావు ఏందిరా? ఏసీ ఏదిరా? ఏసీ చలి పెడుతుంది అన్నావు కదరా అమ్మతోడు. అరే నీకు ఘోరంగా నాకు నువ్వు మొత్తం ఎట్లా కొట్టడంతో నువ్వు గుట్టబుద్ద మరి అమ్మ. నిన్ను సరే కొంచెం వాటర్ తాగత్తా. వాటర్ కూడా లేవు. అరే 12 అవుతుంది ఆ టైము, దొరికాయి వాటర్. అమ్మ నీ మాటలు నమ్మి నేను రూమ్ అనవసరంగా వచ్చినా కదరా. నేను చూస్తున్నా, నాకు ఎట్లా అవుతుంది అసలు. ఉన్నాయా తినడానికి? చూడే ఏమున్నాయిరా? బియ్యము, కూరగాయలు, ఏంటిది? డస్ట్బిన్ బయట పడదు ఇంకా, కానీ గీడున్నదేంద్రా? ఇదేనా పెద్ద గ్యాస్? అన్న పెద్ద గ్యాస్ అది గ్యాస్ ఇంత పెద్దగా ఉన్నది. నమ్ముడి కొడుకు, నేను మాట నేను అనవసరంగా వచ్చినా. నేను ఊరు నుంచి నిన్ను చూస్తాను, నేను పోతారే కానీ రూమ్లోకి వెళ్ళి పోతా. నాకు ఈ రూమ్ వద్దు, నీ అమ్మ నీ సోపతద్దు. నేను అన్ని మంచిగా ఉన్నాయని చెప్తే నువ్వు వచ్చినావు, రాలేదు చచ్చుతావు కాదు.